నమస్తే జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. జీవీఎంసీ కౌన్సిల్లో రణరంగం, అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట. గాజువాకలో గర్జించిన విద్యార్థి లోకం, మోదీ పారిశ్రామిక విధానాలపై ఎస్ఎఫ్ఐ మండిపాటు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సినీ హీరో, ఆలయ మర్యాదలతో శ్రీకాంత్కు స్వాగతం. కేర్ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స, తండ్రికి కాలేయదానం చేసిన కన్న కూతురు. జీవీఎంసీ కౌన్సిల్ రణరంగాన్ని తలపించింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో సభ రసాభాసగా మారింది. మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన సమావేశమైన జీవీఎంసీ కౌన్సిల్ అజెండా అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు అల్లు శంకర్రావు, టీడీపీ సభ్యులు గంధం శ్రీనివాసరావుల మధ్య వాగ్వాదం మొదలైంది. పరిస్థితి తోపులాటకు చేరింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కౌన్సిల్లో పోలీసులు ప్రవేశించడంపై తెలుగుదేశం సభ్యులు మండిపడ్డారు. ఇది సభా మర్యాదలకు భంగమేనని పేర్కొన్నారు. గాజువాకలో విద్యార్థి లోకం కథం తొక్కింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు గర్జించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కార్మిక ప్రజా సంఘాలు గొంతెత్తి నినదించాయి. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 33వ మహాసభలు పురస్కరించుకుని గాజువాకలో విద్యారంగం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై మహాప్రదర్శన జరిగింది. ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు పలు కాలేజీ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి కథనోత్సాహం చూపారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ మోదీ పారిశ్రామిక విధానాలను తూర్పారబట్టారు. బి కుసుమ, ఎల్జే నాయుడు, సాయి రమేష్, గణేష్, జ్యోతి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ నగరం 33వ మహాసభ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ విద్యా వ్యతిరేక విధానాలు ఈ రెండు ప్రభుత్వాలు అవలంబిస్తా ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి మొత్తం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఈయన ఛాయ్ అమ్మేడో లేదో తెలియదు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కుని, ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పాలని చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నటువంటి పోస్కో కంపెనీకి కేవలం 8,000 కోట్ల రూపాయలకి ఈరోజు అమ్మేటువంటి ప్రక్రియ ఈరోజు నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఈ రాష్ట్ర విద్యార్థులు, దేశ విద్యార్థులు వ్యతిరేకిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరొక ఆందోళన చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 7 విద్యా సంస్థల కోసం, ఈ రాష్ట్రంలో 3, 4, 5 తరగతుల విలీనం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఈ మహాసభ సందర్భంగా భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. 33వ మహాసభల సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకూడదని, అలాగే రాష్ట్రంలో పేరుకుపోయి ఉన్న విద్యారంగ సమస్యలపైన పరిష్కారం చేయాలని ఒక డిమాండ్స్తో ఈరోజు విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేయండి అనగా, విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించాలని, అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యారంగంలో పేరుకుపోయిన ఎయిడెడ్ జీవోని తీసుకొచ్చి మీరు దాన్ని రద్దు చేయాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఇవన్నీ వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరిన్ని విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థులతో కలుపుకొని పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విధానాన్ని వ్యతిరేకించకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కిందనేమొచ్చి రాష్ట్ర విద్యార్థులందరినీ మోసం చేసే ప్రక్రియ వీళ్ళు చేస్తూ ఉన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంటే పోరాడుతుంటే, మరోవైపు బ్యాటరీలు కోక్ 11 బ్యాటరీ 3, 4 బ్యాటరీలు విడివిడిగా అమ్మే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. అయితే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా రానున్న రోజుల్లో విద్యార్థి ఉద్యమం మరింత ఉద్యమంగా విశాఖ ఉక్కు కోసం తీసుకొస్తామని తెలియజేస్తూ ముగించేస్తున్నాం. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తూ ఉన్నారు అనేసి అంటే నష్టాల్లో ఉంది అని చెప్తున్నారు.
నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కొనడానికి ప్రైవేట్ వాడు ఏమైనా ఎర్రోడండి? కావాలని చెప్పేసి నష్టాన్ని నెత్తి మీద వేసుకోవడానికి చూస్తాడని మేము అడుగుతున్నాం. దాంతోపాటు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి అంటే కొత్తగా కంపెనీలు పెట్టాలి. కొత్తగా కంపెనీలు పెట్టి రిక్రూట్ చేయడం మానేసి ఉన్న కంపెనీలు మూసేస్తున్నాడు. ఇదే ఉద్యోగాలు ఇవ్వడం? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇదేనా అనేసి మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు స్టీల్ ప్లాంట్ మాత్రమే ప్రైవేటైజేషన్ చేయట్లేదు, అటు ఎల్ఐసి, ఇటు రైల్వే, ఎయిర్ ఇండియా మొత్తం అంతా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేయడానికి గవర్నమెంట్ చూస్తూ ఉంది. ఈ వైఖరిని కానీ ఖండించకపోతే ఎస్ఎఫ్ఐగా దేశం అంతటా సేవ్ పబ్లిక్ సెక్టర్ అనే నినాదంతో ఉద్యమిస్తామని చెప్తూ సెలవు తీసుకు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, పోస్ట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. సినీ నటుడు శ్రీకాంత్ సింహాచలం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన శ్రీకాంత్కు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దైవ దర్శనం అనంతరం శ్రీకాంత్ కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని ఏఈఓ రాఘవ కుమార్ అందజేశారు. విశాఖలోని కేర్ హాస్పిటల్లో లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతమైంది. చివరి దశలో కాలేయ వ్యాధితో బాధపడుతున్న తండ్రికి కన్న కూతురు కాలేయ దానం చేయడంతో తండ్రికి పునరుజ్జీవం లభించింది. 52 ఏళ్ల నీలకంఠేశ్వరరావుకు కూతురు శ్రీవాణి తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయడంతో హెచ్పిపి అండ్ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మొహమ్మద్ నయీం వైద్య సిబ్బంది సహకారంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతం చేయడంతో నీలకంఠేశ్వరరావు సాధారణ స్థితికి చేరుకున్నారు. కాలేయ దానం చేసిన శ్రీవాణి 6 వారాల్లో సాధారణ స్థితికి చేరుకుంటుంది. శ్రీకాకుళం జిల్లా పోలార్ మండలం నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ఫాలోఅప్లో ఉన్నారు. లివర్ సిరోసిస్ అంటే లివర్ వెనక రాని విధంగా పాడైపోవడం అనే ఒక జబ్బుతో పొట్టలో నీరు చేరడం, జాండీస్ రావడం, తర్వాత కొన్ని రోజులకి కిడ్నీ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 సార్లు ప్రతి వారం 10 నుంచి 15 లీటర్ల నీరు తీస్తూ ఉండేవాళ్ళం పొట్టలో నుంచి. సో చాలా దానివల్ల కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ అది పడింది. అప్పుడు ఈ జీవనదాన్ రిజిస్ట్రేషన్లో కెడావర్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైనా చనిపోతూ అవయవదానం చేసేటప్పుడు దాని జీవనదాన్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవనదాన్లో రిజిస్టర్ చేయించారు. అయినా కూడా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల నార్మల్గా మనకు రొటీన్గా ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మంది సిర్రోటిక్ పేషెంట్స్ ఉంటారు. మన టోటల్ ఇండియాలో 1,00,000 మంది కొత్తగా సిర్రోటిక్ పేషెంట్స్ యాడ్ అవుతూ ఉంటారు. కానీ మనకి సంవత్సరానికి 8,000 మంది మాత్రమే మనకి కెడావర్స్ అంటే ఎవరు చనిపోతూ లివర్ ఇవ్వడం అనేది 8,000 మంది వరకు రికార్డ్ అయింది, హైయెస్ట్ ఇప్పటివరకు ఇండియా. బట్ కెడావర్ కోసం వెయిట్ చేసే ప్రక్రియలో పేషెంట్ తాలూకా హెల్త్ సిచ్యువేషన్ రోజు రోజుకి దిగజారిపోయింది. More than 4 months after surgery, and we wanted to have a good follow-up after transplant, so we have the patient there. Living donor, there are much different from deceased donor transplant, because in deceased donor cadaver liver, you get a full liver,
and there's no risk to the donor because the donor is already there, the donor is already there. But in a living donor, we have to also look at the donor safety. So it becomes very crucial, the surgical aspect is very crucial that we ensure donor safety also and also the patient's outcomes. So in this part of the Andhra, many donors are not done two numbers. So we have started doing living donors and hopefully that we do more living donors in the future. 2 years నుంచి మా డాడీ చాలా కష్టపడ్డారు. 2 years నుంచి మా డాడీ కష్టాన్ని అంతా చూసాను నేను. యాక్చువల్గా ఫస్ట్లో లివర్ ఇవ్వడానికి నేను కొద్దిగా భయపడ్డాను. బైపీసీ స్టూడెంట్ రావడం వల్ల లివర్ రీజనరేట్ అవుతుందని తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్రీ ఆపరేషన్కి పోస్ట్ ఆపరేషన్కి కూడా నాకు ఏమీ తేడా లేదు, బాగానే ఉన్నాను. అప్పుడు ఎలా అంత ఆరోగ్యంగా ఉన్నానో ఇప్పుడు అంత ఆరోగ్యంగానే ఉన్నాను. యువతకు ఆదర్శప్రాయుడు వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షులు 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జన్మదిన వేడుకలు దయాల్ నగర్లో ఘనంగా జరిగాయి. స్థానిక స్వర్ణ నూకాంబిక ఆలయం కమ్యూనిటీ హాల్ వద్ద డాక్టర్ సవలపురపు రాజారావు ఆధ్వర్యంలో పిల్లల ఆనందోత్సవాల మధ్య వంశీరెడ్డి కేక్ కట్ చేశారు. పలువురు వంశీరెడ్డికి బర్త్డే విషెస్ తెలిపారు. కార్యక్రమంలో వైకాపా 74వ వార్డు ఇన్ఛార్జ్ గంట్యాడు గురుమూర్తి, చదరం మురళీకృష్ణ, పాలిశెట్టి మహాలక్ష్మి నాయుడు, గండేపల్లి నానాజీ, కొవ్వూరు మణి, కర్రి సూరి అప్పారావు, పివిఎం నాయుడు, జయకృష్ణ, గోవిందు పాల్గొన్నారు. ఈరోజు మరి నా జన్మదినాన్ని ఘనంగా మరి ఈ రోజులో మరి ఇక్కడ గ్రామ కమిటీ వారు కానీ ఆలయ కమిటీ వారు కానీ అలాగే ముఖ్యంగా రాజారావు గారు మరి వచ్చినంత వరకు కూడా మనం ఒప్పుకోలేదు. ఎలా ఉన్నా సరే అక్కడ కేక్ కటింగ్ ఉన్న ఆత్మహత్య ఆఫీస్లో అలాగే మరి నా గెలుపు కోసం ఎంతో శ్రమించి మా నాన్నగారి మీద గౌరవంతో మా కుటుంబమైన గౌరవంతో నన్ను గెలిపించి అత్యధిక మెజార్టీతో కార్పొరేట్ చేశారు. మరి అలాగే ఎన్నికల్లో మరి వార్డు ఇన్ఛార్జిగా వ్యవహరించిన పెద్దలు గంటడు గురుమూర్తి గారికి అలాగే మరి ఇక్కడ ఉన్న ప్రతి పెద్దవాళ్ళందరికీ అనుకో మహిళతో సహా అందరూ కూడా ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం పాటు జరిగినాయి. ఒక వారం ఒక 10 రోజులు 10 రోజుల్లోనే కార్పొరేట్ అయిపోయింది. అలాగే ఇక్కడ చాలా మంది కార్పొరేటర్లు కానీ పాల్గొని ఈ పాల్గొని తీసిన కుర్రాలు కానీ అలాగే అంబేద్కర్ పాలన కుర్రాలు కానీ అందరూ ఉన్నారు ఇక్కడ వేసుకున్నారు. ముఖ్యంగా మీ అందరికి కూడా మరి నాకు అంత మంచి విజయాన్ని ఇచ్చారు. ఈరోజు అంత చక్కగా నా జన్మదినాన్ని ఇక్కడ వేడుకలా చేశారు. మరి చూసారు వీళ్ళందరినైనా ఇప్పుడు వీళ్ళని ఎంత కష్టమో స్కూల్లో మీకు కంట్రోల్ చేయడం మీకు అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళందరినీ సైలెన్స్ అంటే కానీ సైలెన్స్ ఉండట్లేదు. మాకు చాలా కష్టం ఈ స్కూల్లో కంట్రోల్ చేయాలంటే మాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు కానీ వీళ్ళు చేసే సౌండ్కి చెవులు పాడైపోతాయి. ఇంత బాగా చేసినందుకు జన్మదిన ప్రతి ఒక్కరికి రాజారావు గారు కానీ అలాగే అందరూ
ఈ కార్యక్రమానికి నిర్వాహకులు అందరూ ఆత్మీయాలు మోపుగారు వారందరినీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అన్న వంశీరెడ్డి గారి బర్త్డే కార్యక్రమం సందర్భంగా మరి యువకాలపల్లి ఏరియాలో ప్రయాణపేట పరంగా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని ఆయన ఆర్పేటగా ఉన్నప్పటికీ మాటలో కార్పొరేట్ మీటింగ్ అయిన తర్వాత మొట్టమొదటి జన్మదిన కార్యక్రమాన్ని మరి వేదికగా ఏర్పాటు చేసినప్పుడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన మరిన్ని పదవులు పొంది మనందరికీ కూడా సేవ చేసేటువంటి భాగ్యం కలగాలని మరి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త ప్రాంతం మరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తనతో పాటు తన తండ్రి నాగి తిప్పల నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఆయన కార్పొరేటర్గా ఉన్నారు. మరి ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేయలేదంటే తిప్పవారు వంశం తప్ప ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేనటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన శ్రీ విద్య మరియు శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్ అధినేత దాడిశెట్టి విష్ణుచక్ర జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కోటనందూరు మండలంలో విద్యాసేవా కార్యక్రమాలు జరిగాయి. బిళ్లనందూరు, బొద్దవరం, టీజే నగరం, లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు డైరీల పంపిణీ చేశారు. శ్రీ విద్యా సంస్థల ఎండీ ఆచంట నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ లగుడు శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్, సర్పంచులు బొత్స మంగ, రాంబాబు, ఎల్లపు దొరబాబు, సిఆర్పీలు వాబ్జీ శేఖర్, హెచ్ఎంలు సత్యనారాయణ, నాగేశ్వరరావు, దొరబాబు పాల్గొన్నారు. విష్ణుచక్రం గారికి మనం చెప్పాలంటే ఆయన నిరాడంబరుడు, అత్యంత నిరాడంబరుడు. ఆయనకి ఎంత ఆస్తున్నా, ఎంత చదువుకున్నా ఆయన మాట్లాడేటప్పుడు మనం చూస్తే అసలు క్షేమ కూడా చిటికి మనం అంత నెమ్మదిగా మాట్లాడతాడు. ఆయన మనం ఏం చెప్పినా సరే ఓపికగా వింటారు, చిరాకు కూడా పడరు. నేను బాగా క్లోజ్గా నేను ఎమ్మెల్యే గారి దగ్గర నాకు పరిచయం దగ్గర నుంచి ఆయనతో కూడా నాకు పరిచయం ఉంది. ఆయన మీద ఎంత అభిమానం ఉంటుందో నా మీద కూడా ఆయనకి అన్నయ్య గారు శంకర్రావు కానీ ఈయన కానీ ఎంత అభిమానంగా చూస్తారు. ఎప్పుడు నేను ఖర్చులో ఉంటాను వాళ్ళకి. అలాంటి వ్యక్తి ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ వైపు వాళ్ళ స్కూల్ కూడా ఉంది. అది నర్సరీ గారే మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు ఆయన వేరే ఒక అప్పచెప్తున్నారు కానీ స్కూల్స్ కూడా సహోపాధ్యాయులకి కూడా నేను నమస్తమాంజలి చెప్తున్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు చిరంజీవికి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ ప్రోగ్రాం చేయడానికి నాకు సూచనాప్రాయంగా చెప్పింది దొరగారు. ఆ తర్వాత నేను ఆలోచించాను ఇది ఎంతవరకు సక్సెస్ అవుతాను. 40 days పిల్లలు పాడైపోవడానికి కారణం ఒకటే, టీచర్స్కి, పేరెంట్స్కి కమ్యూనిటీ లేకపోవడం వల్ల. అంటే స్కూల్లో ఏం చేస్తున్నారో టీచర్లు పేరెంట్స్కి చెప్పగలగాలి, పేరెంట్స్ ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారో టీచర్ చెప్పగలగాలి. దానికి మధ్యస్థంగా ఉన్నది ఒక మొబైల్ తప్పితే డైరీ. విశాఖ జిల్లా నాతవరం మండలంలో నాటుసారా తయారీదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండలంలో నాటుసారా తయారీ, విక్రయాలు చేసిన 23 మందిపై ఎస్ఐ శేఖరం బైండోర్ కేసులు నమోదు చేశారు. వీరిని తహసీల్దార్ జానకమ్మ ముందుకు ప్రవేశపెట్టారు. సందర్భంగా తహసీల్దార్ జానకమ్మ మాట్లాడుతూ ఇకపై నాటుసారా తయారీ అమ్మకాలకు స్వస్తి పలకాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బైండ్ ఓవర్ అయినట్టు. రెండోసారి ఇదే పని మీరు చేసినట్టయితే 1,00,000 రూపాయల జరిమానా ఉంటుంది. మీ పిల్లలు మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోండి, మీ కుటుంబం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈ పని చేయడం మూలన సమాజంలో మీకు గౌరవం ఉండదు. తర్వాత మీరు చేయడం సమాజం కూడానే చెడిపోతుంది. మీ పిల్లలు కూడానే మీ మార్గంలోనే పయనిస్తారు, మీ మార్గంలోనే వాళ్ళు చేస్తారు. అలా కాకుండా మీ పిల్లలు కూడా మంచి మార్గంలో ఉండాలని మీరు అందరూ భావించండి. వాళ్ళు మీలా బతకాలని కోరుకుంటున్నారా? మీరందరూని మీలాగే ఉండాలి, వాళ్ళు కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నారా? మీ పిల్లలు చక్కగా చదివించండి. మీ తల్లిదండ్రులు అడిగారనుకోండి, మా తల్లి మీ పిల్లలకి అడుగుతారు స్కూల్లో వాటిలో మీ తండ్రి ఏం పని చేస్తున్నారంటే ఏమని చెప్తారు వాళ్ళు? ఏమని చెప్తారు వాళ్ళు? అది అవమానమేనా? ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? మా తండ్రి ఆ పని చేస్తున్నాడు, మేము ఎందుకు చేయకూడదు అంటారా? పిల్లల మీద అది ప్రభావం చూపిస్తుంది. అంచేత మీరు మంచి మార్గంలో ఉంటే మీ పిల్లలు కూడా మంచి మార్గంలో ఉంటారు. మీ పిల్లల్ని మీలా తయారు చేయకండి. వాళ్ళని చక్కగా చదివించి వాళ్ళ యొక్క శ్రేయస్సుని చూడండి. తల్లిదండ్రులుగా చూడవలసిన బాధ్యత ఏంటంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని చూడవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మీరు ఇలాంటి చెడు పనులు చేయడం మూలన మొత్తం సమాజమే. అంచేత ఇటువంటి పనులు మీరు ఇంకొకసారి ఎప్పుడు చేయకండి. మీరే మళ్ళీ ఇదే పని రెండోసారి చేసినట్టు వచ్చినట్టయితే మీకు 1,00,000 రూపాయల జరిమానా ఉంటుంది. తర్వాత మీకు శిక్ష కూడా పడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మీరు సంతకం పెడుతున్నారంటే అర్థము మీరు దానికి అందించి సంతకం పెడుతున్నట్టు. సంఘానికి వ్యతిరేకమైన పనులు ఏమీ చేయకండి. మీరు మంచి పనులు చేసి కష్టపడి బ్రతకండి. అంతేగాని ఇది ఒక్కటే బతకడానికి ఇది ఒక్క పనే కాదు. మంచిగా పని చేసుకుంటూ బ్రతకండి. ఈ పని మాత్రం రెండోసారి ఎవ్వరూ ఇదే పని చేస్తూనే దొరకకూడదు. ఇటువంటి పని ఏ మాత్రం చేసినా సరే రెండోసారి ఈవిడ ఒకసారి చూడమ్మా, ఈవిడ నాకెందుకో నేను ఫస్ట్ సారి వచ్చినట్టుగా గుర్తు, ఈవిడ రెండోసారి తీయమన్న మాస్క్. రెండోసారి ఈవిడ ఫస్ట్ సారి వచ్చినట్టుగా నాకు గుర్తుంది. చూడ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్లో ఉపాధ్యాయులకు వినియోగదారుల చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. సందర్భంగా సంఘం కార్యదర్శి డి నారాయణమూర్తి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను భంగం కలిగితే ఏ అంశమైనా చట్టం పరిధిలోకి వస్తుందని, హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారికి భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ నెల 21 నుంచి విద్యార్థులకు వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పించేందుకు పోటీలు నిర్వహిస్తామన్నారు. హెచ్ఎం వేణుగోపాల్తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు డి నారాయణమూర్తి, పిఠాపురం ఏరియా వినియోగదారుల సంఘం కార్యదర్శిని. వినియోగదారుల హక్కులు పరిరక్షణ దీని మీద విస్తృతంగా ప్రసారం చేస్తున్నాము. అలాగే గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లిలో ఈ యొక్క పోటీ పరీక్షలు స్కూల్లో చదివే విద్యార్థులని ద్వారాగా పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రశంసా పత్రాలతో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని మీద అవగాహన లేని వాళ్ళందరికీ కూడా అవగాహన, చాలా మందికి వినియోగదారులకి అవగాహన లేదు. ఈ యొక్క వినియోగదారుల అవగాహన చట్టాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రసారం చేస్తూ దీని యొక్క నియమ నిబంధనలు ప్రభుత్వం ఏం చెప్తుందో అన్నది తెలియపరుస్తున్నాం. ఈ వినియోగదారుల చట్టంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ అమ్మకాలు కానీ, టెలి షాపింగ్, మల్టీ మార్కెటింగ్, ప్రత్యక్ష అమ్మకాలులో లాంటివన్నీ కూడా ఈ వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తాయి. దీంట్లో ఎవరి మోసానికి గురైనా సరే వినియోగదారుల ఫారంలో వాళ్ళు ఫిర్యాదు ఇచ్చినట్లయితే వాళ్ళకి జరిగిన మోసానికి నష్టపరిహారం రప్పించడంలో ఈ వినియోగదారుల ఫారం కృషి చేస్తుంది. అలాగే ఎక్కువగా ఈ మోసాలకు పాల్పడితే జైలు శిక్ష కూడా ఈ వినియోగదారుల చట్టం ద్వారాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఇందు మూలంగా తెలియపరుస్తుంది. పలాస ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. శివస్వాములు శివనామస్మరణతో మారుమ్రోగింది. బందారు సోమేశ్వర స్వామి బృందం, మవుడూరు ప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తున్న శివస్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. ఇరుములు స్వీకరించి శ్రీశైల మల్లన్న దర్శనానికి పయనమయ్యారు. అన్న సమారాధన కూడా నిర్వహించారు. ఆలయ పురోహితులు రమణస్వామి, శివస్వాములు, కృష్ణ నాగేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఏంటంటే ఒక క్రమశిక్షణ ఉంటుంది. చీకటిన స్నానం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం, అధశయనం ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. అలాగే మన శరీరం కూడా పంచభూత ఆధారం. మన శరీరంలోనే అగ్ని ఉంది, మన శరీరంలోనే వాయువు ఉంది, మన శరీరంలోనే పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతనాథులే ఆ శంకరుడు. కాబట్టి ఈ దీక్ష చేసుకుంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. లోక సంరక్షణార్థం భగవంతుని అందరూ నమ్ముకున్నట్లయితే మనకి ఇలాంటి విఘాతాలు కూడా రావు. ఈ కరోనా అని రకరకాలవి రావు. గాడి తప్పుతున్నాము, మనం చేయవలసిన పనులు మనం చేయడం లేదు, ఏవేవో చేస్తున్నాం. కాబట్టి ఈ దీక్ష వల్ల స్వాములకి మంచి జరుగుతుంది, లోక కళ్యాణార్థం కూడా అందరికీ మంచి జరుగుతుందని ప్రతి సంవత్సరం ఆ సోమేశ్వర స్వామి ఈ బెల్ట్ ఎప్పుడూ ఇంచుమించుగా 10 మంది తక్కువ లేకుండా అయ్యప్ప దీక్ష చేస్తూ ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం నిరుడు ఈ కరోనా కారణంగా శబరిమల వెళ్ళలేని పరిస్థితుల్లో నాకు ఎన్నాళ్ళయో శివదీక్ష చేయాలని కోరుకుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా మహాశివరాత్రికి ఆ శంకరుడు అభిషేకం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ 41 రోజు దీక్ష చేద్దామన్న సంకల్పంతో మాల వేసుకొని దీక్ష చేసుకున్నారు. రేపు మల్లికార్జున స్వామి దగ్గర ప్రయాణం. ఓం నమ శివాయ. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాకలో దివంగత కరాటే శిక్షకులు అనూర్పిని శ్రీనివాసరావు కుమారుడు నరేంద్ర శ్రీరామ్ హర్ష నూతనంగా ఏర్పాటు చేసిన కరాటే శిక్షణా తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే దివంగత శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, మళ్ల సూర్యారావు, ఈశ్వర్రావు, ఆనందబాలు, బి ఆనందరావు, జి నారాయణమూర్తి, పి బ్రహ్మాజీ, బి బాలకృష్ణ, మనోహర్ సాయి, పీటర్, సందీప్, పాపిరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బిగ్ మాస్టర్ డైనామిక్ పర్సన్ అమర్పల్లి శ్రీనివాసరావు ఆయన ఆశయాల్ని, ఆయన కోరికల్ని ఈరోజు భారత్ గుజరియో సభ్యులు, సీనియర్స్, మాస్టర్లు అందరూ కూడా ఆయనకి కుమారులకి అమర్పల్లి సాయి నాని ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ రోజో క్లాసు గాజువాకలో కండివిన్ రీతిలో బిగ్ క్లాస్ ఓపెనింగ్ జరుగుతుందండి. ఈ గాజువాక ప్రాంతంలో ఇంత పెద్ద క్లాసు మరి ఎక్కడ లేదు. మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న పిల్లలు కానీ ఇల్లు కానీ సుమారు ఈరోజు డెమాన్స్ట్రేషన్ కిందనే బ్రేకింగ్ అయింది, టైల్స్ బ్రేకింగ్ అది. మరి అలాగే బైక్ ఒక 34 బైకులు, అలాగే కిందనే టైల్స్ బ్రేకింగ్. స్థానిక ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేసి ఉన్నారు కాబట్టి వచ్చి ఓపెనింగ్ జరగడం జరిగింది. మన అమర్పల్లి శ్రీనివాసరావు గారు ఏ అయితే కళలు అనుకున్నారో ఆ కళలన్నీ కూడా ఆ ఇద్దరు కుమారులు తప్పకుండా ఆయన ఆశయాల్ని ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ఆయన పేరు మీద ఈరోజు కరాటే క్లాస్ రన్ చేయడం జరుగుతుందండి. ఈరోజు అమర్పల్లి నానికి మరి ఆంధ్రప్రదేశ్ మరి ఆయన అయితే భారత్ సిటీ విజయ్ కౌంటరీగా ఉన్నారో మరి భారత్ సిటీ గురించి మాస్టర్లు అందరూ సీనియర్స్ అందరూ కలిపి ఆయన ఆశయాలన్నీ కూడా మా అమర్పల్లి నాని మీద భుజగంధాల మీద వేసుకొని ఈరోజు 100 మంది విద్యార్థులతో ఈ యొక్క క్లాసు రన్ చేయడం జరుగుతుంది. మరి ఆయన ఆయుష ఆరోగ్యం బాగుండాలని, మరి ఆ పిల్లలిద్దరూ కూడా మంచి అభివృద్ధికి రావాలనేసి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మాస్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అమర్పల్లి శ్రీనివాస్ రావు జ్ఞాపకార్థం అతను నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి అందించినటువంటి శ్రీనివాసరావు గారు అకాల మరణం పొందడం మనకందరికీ కూడా మెయిన్గా స్థితిలోకి దీన్ని తీసుకెళ్లాలనే తపన అమర్పల్లి శ్రీనివాసరావు ఉండేది. మరి అతను మంచి విద్యను అభ్యసించి 10 మందికి ఈ విద్యను అందించాలని తలంపుతో అతను స్థాపించినటువంటి ఈ వ్యవస్థని మరి నాన్నగారు తదనంతరం మేము కంటిన్యూ చేయాలనే తలంపుతో వాళ్ళ కుమారులిద్దరూ అలాగే కుమార్తె వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి నాన్నగారి ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్ళి 10 మందికి కూడా ఆ విద్యను అందే విధంగా దీన్ని కంటిన్యూ చేస్తామని ఈరోజు నా చేతులకు మీదుగా కరాటా కేంద్రాలయాన్ని
ఓపెన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాని సాయి ఇద్దరు కుమారులు దీన్ని ప్రశస్కంగా చేసుకున్నారు. దేవుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి వాళ్ళ ఇద్దరు కుమారులకి ఉండాలని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ ఆ శ్రీనివాసరావు అభిమాని శిశువులు ఇంతమంది శిశువుల్ని అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి నావరపల్లి శ్రీనివాసరావు గారికి వాళ్ళ గురువు గారు తనకి విద్య నేర్పినట్టు గురువు గారే సూర్యారావు గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఇదంతా కూడా ఒక శుభసూచకంగా అందరం భావించవలసిన అవసరం ఉంది. క్రమశిక్షణతో శ్రీనివాసరావు గారు ఏదైతే మీకు విద్యను అందించాలనుకున్నారో. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవ హక్కుల దినోత్సవం ఘనంగా జరిగింది. గాజువాక ఎస్బీటీ హోటల్లో జరిగిన వేడుకలకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి స్వప్న పాల్గొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన రావత్ జవాన్లకు నివాళులర్పించారు. కన్వీనర్ లీలా హరిప్రసాద్, డేవిడ్ రాజు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, షేక్ అమీన్, వశిష్ఠ కిరణ్, అప్పలరాజు, శ్రీధర్, మొల్లి శ్రీనివాసరావు, డాక్టర్ కుప్పిలిరావు, ఓంకార్, చంద్రమౌళి, కృష్ణభారతి, ఛాయాలక్ష్మి పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ఎస్బీటీ హోటల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా అద్భుతంగా మా సభ్యుల సమక్షంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. మానవ హక్కుల్ని పరిరక్షించుకోవడం కోసం, మానవ హక్కులను కాపాడడం కోసం మా సంస్థ నిరంతరం పోరాడుతుంది. ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మా సంస్థ ప్రత్యక్షమై దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు దురదృష్టం, మన దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ పహారా కాస్తూ దేశాన్ని రక్షించేటటువంటి నాయకులు మరణించడం అనేది చాలా దురదృష్టకరం. వారికి శ్రద్ధాంజలి కూడా ఈ సందర్భంగా మేము సంఘటితంగా శ్రద్ధాంజలి ఘటించాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక విధంగా ఒక వరం. మన దేశ సరిహద్దుల్లో మరణించిన జవాన్లను తలుచుకునే ఒక సువర్ణ అవకాశం మాకు లభించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీవీఎంసీ కౌన్సిల్లో రణరంగం, అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట. గాజువాకలో గర్జించిన విద్యార్థి లోకం, మోదీ పారిశ్రామిక విధానాలపై ఎస్ఎఫ్ఐ మండిపాటు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సినీ హీరో, ఆలయ మర్యాదలతో శ్రీకాంత్కు స్వాగతం. కేర్ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స, తండ్రికి కాలేయదానం చేసిన కన్న కూతురు. ఇవి నాటి JLTV వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.